శక్తి శక్తి మహాభారత వేరే కోమము అలనాడు ఎతలే నాడు కథలన్నారమ్మ గుడి గుడి బంతులార కూతున పెద్దార గుణమంతులార కథ చెప్పాలి మేమెంత ఉదరవాద మండలవుతా కనుకలగిద్ద ఒక తమిన వరదలో కూడా కథ పేరు కీలుగుర్రం చక్రవర్తి కథ నాట వేడుదలారా ఈ పుణ్య శాస్త్రమైన రామ 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 వాడు రాదు కలికి రాదు వారి అమ్మవారు ముద్రగన్నే ముద్రగన్య దేవి గర్భాన కోటి నోములు నవంగ ఒక్కగాను ఒక్క కొడుకు ఆ కొడుకు పేరునైనా చక్రవర్తి రాదు నాకు ఒక్కగాను ఒక్క కొడుకు చక్రవర్తి రాదు అని కాకి నమ్మకుంటా గద్దకు నమ్మకుంటా కన్నల్లా కాని బాబుని ఎట్లా చూసుకుంటాం ఆ కొడుకుని గట్ల చూసుకుంటుంది ముద్రగండే ఐదల్ల పిల్లగాడు అయినప్పుడు తరుణ బల్లలో ఎదురు చక్రవర్తి రాదు ఇక పరిణామాల బాడైనా తీరుతాండు బుద్ధి తీరుతాండు చక్రవర్తి రాదు కట్టి తాము కట్టర తాము బాగుతాన పల్లె గుర్రం సారుద్దని రావచ్చరా ఓటికి మిగతా అంతే నూటికి అధికారంటే 4 దొందలకి మిస్సం కట్టి ఏర్పడిన చక్రవర్తి రాజుకు ఆ రాజు జనవా కలిగి రాజు ధర్మాన చేయగంట కట్టి పుణ్యం కొద్ది రాజు వెళతాడు 60 ఏళ్ళకు మితిమీరిపోయి ఉన్నాడు కలిగి రాజు ఓ చేతులు ఎడకైతాయి మోకాళ్ళు ముంగడికైనాయి కంటి నదరు తప్పింది కంటి నదరు తప్పి కలవరాదు తప్పుతున్నాడు కంటి నదరు తప్పి కలవరాదు తప్పుతుంది కలిగి రాజు ఊళ్ళో ఉన్న ప్రజలు ఊరుకుంటారా అయ్యా కలిగి రాజా నీ కఠినదర తప్పింది నీ కలవర తప్పింది కాకపోతే అయ్యా కలిగి రాజా నీకు ఒక్కగానుకోడు చక్రవర్తి రాజు నీ కొడుకు చక్రవర్తి రాజు ధర్మబలం చదువుకుంటాను ఈ రాజదేశం వ్యవహారం అంతా నీ కొడుకు అప్ప చెప్పువాడు కానాడు కలిగి రాజనుకు నిజం మాటే తండ్రి ఉన్నప్పుడే కొడుకు బుద్ధిమంతుడు కావాలి నా కంటినదులు నా కలవరా తప్పుతాంది ఇంటికి పోయి నా భార్య ముద్రగాని విచారణ చేసి బామా మన కొడుకు చేతుల రాజ్యం పెడదామా ఇంటికి పోయి నా భార్యని విచారణ చేస్తానన్నా కలిగి రాజుడు సమయాన కత్తిని బంధు పెట్టుకుని తన భవనాల వేదికైనా రామ రామ రాజుల్లో గిల్ల కట్టి
రావాలి ముద్రగానే వస్తుందండి రామకం చూడాలి రామచంద్రని రామాది రామ బాలర ముద్దులన్న దేవి ఉదకాల పడ్డనా బాలరు బంగారి భాగ్యం నాకే ఉన్నది మగన మిత్ర మోక్షం నాకే ఉన్నాను ఒక సీత నీళ్ళు ఒక సీత నివల్లి పట్టుకోని అడిగి బయలు రావట మంగళం రామా సీత రామ రామ మనసి వెలక మనసి నాదా ఆడంటే గింతలగా ఎక్కువ అనిపిస్తున్నాను అతుకోతే నీకు అది వచ్చావు నాదా అలాగే ఎక్కువనంటే సత్యవత నాడు మొదలైంది కడగక చాలా రోజులు అయితే అందుకే తీసా కడుగు రోజు నీ కాళ్ళ మధ్యలో కడుగుతున్నా కడగంగా నీ కాళ్ళకున్నా గజ్జలు నీ కళ్ళ జరుగుతలేవు నాదా మనిషి నువ్వెక్కడన్నా బగ్గపరిచినవా ఎక్కడన్నా కాళ్ళు అరుగుతాయా రోజుకింత ఉప్పకూర తప్పకూర తింటారా రోజుకింత ఊరుతానే కానీ కాళ్ళు అరిగేది కాదు అయిన కాళ్ళు అరిగినవా నువ్వెక్కడ తినవు రోజు ముళ్ళ పండు పోతున్న చూస్తలేమా బస్టాల పండి కాళ్ళకెళ్ళలేవు చేతికెళ్ళవు వాళ్ళకే రోగం అన్నారు వాడి కాళ్ళకెళ్ళలేవు వాడి చేతులకెళ్ళలేవు అంటే తన భార్య కడిగితే వాడి కాళ్ళకెళ్ళి ఊచిపోలేదు చేతులకెళ్ళి ఊచిపోలేదు వాడు ముందు జన్మలో ఏ పాపం చేసిండో ఏ పుణ్యం చేసిండో ఈ జన్మ కూలి కుష్టాది రోగం వేసింది బాబా రోగం ఆడుకుంటే నీ మంచం తీసుకొచ్చి ఈ రోడ్డు వారేస్తా నా మంచం ముందు ఈ పెద్ద మనిషి మంచం ఇంట్లో వారేసుకుంటాడు ఇద్దరే వారేసుకుంటా ఇప్పుడు వాళ్ళం కలిగినది మా బాధ అమ్మగలిగిన ఎనకటి పెద్దవాళ్ళకి ఇట్లాంటి తల్లి కూడా ఇట్లాంటి పెద్దవాళ్ళు అనుకుని ఎరికైనా భర్తను మించిన భాగ్యం లేదు మగని మించిన మోక్షం లేదు భర్త సేవ ముందు కాదు భగవంతుని పోయి వెనక తీరనుకునేదాట ఎనకటి కాలంలో గట్ట ఉండే గాని ఈ రోజులలో ఎట్లా ఉండే ఎరికైనా ఈ కాలంలో ఎట్లా ఉండదంటే నిద్ర కళ్ళ మగడు ఉంటే మీది కళ్ళ దాటిపోతారు లేవా మాట నా
అమ్మా ఇవాళ నేను రాజ్యం వెళ్తానండి కులాల 18 జాతుల మంది అందరు కచ్చరికాడికి వచ్చి ఊళ్ళో మందంతా నాతో లొల్లి పెట్టుకుంటారు. తప్పు చేసినావు పిచ్చిదానా నేను తప్పు చేసుడు కాదే నేను తప్పని మునుపటి మనిషి అయితే మరి డౌట్ వచ్చింది అట్లనా అయితే మునుపటి మనిషి రైతులు అంటే తప్పంటే తప్పేం చేయలేదు కానీ నాకు కంటినగర్ తప్పుతాను అగో కలవ రాత తప్పుతాను ఎల్లేక వాటి పింఛనేమో మళ్ళీకిస్తాను మళ్ళీకిస్తే పింఛనేమో ఎల్లేకిస్తాను అగో 2 పింఛన్లు ఒకటే అడిగినా మళ్ళీ పింఛనేమో వికలాంగుల పింఛన్ ఎల్లే పింఛనేమో వృద్ధాప్య పింఛన్ వెయ్యి తక్కువైంది 1000 వచ్చిన ఎల్లే సంబరపడతాడు అబ్బా రాదు నాకు 1000 ఇచ్చిందని ఎక్కువ ఇచ్చిండని మళ్ళీ అనుకుంటాడు రాజు నా 1000 పోసిండ్రా రాజు 1000 లోపడేసిండు అట్లా ఎన్ని నాయన వేసిండు అంటే ఎంతమంది ఇంకా ఎన్ని లోపడేస్తాడు ఈ బల్బు బల్తాను బిడ్డ మంది ముసలి లోకం కట్టని వాడుకుంటారు కాబట్టి నాకు కంటి నగర తప్పుతాను కల రాజు తప్పుతాను ఇవాళ మన కొడుకు చక్రవర్తి రాజు ధర్మబలలో వచ్చినాక కొడుక చక్రవర్తి రాజా ఈ కాడికి నువ్వు రాజుల బిడ్డ తండ్రి ఉన్నప్పుడే కొడుకు బుద్ధిమంతుడు కావాలి అని మన కొడుకు చేతుల రాజదేశం పెడదాం ఎక్కడంటే మన కొడుకు రాజు వెళ్తాడు మన కొడుకు కాళ్ళు రెక్కలేని కళ్ళతోడు చూడంగా అడుగుతున్న కొడుకు మన ముందర రాజ్యం వెళ్తే కొడుకులైన బిడ్డలైన అవ్వయ్య రాజుల ముందర తెలుగు బతుకుతే అవ్వయ్య రాజులకు తినకుండా తిన్నంత విలువ ఆ ఓతులు తిరిగిపోతులు అయితే ఈ కొడుకు పుట్టకుండా మంచిగా అవ్వయ్య రాజులకు కుమిలిపోతారు మన కొడుకు మన కొడుకు అయింది కాబట్టి మనం నువ్వు అన్నట్టుగా నచ్చుది ఆలోచన వచ్చింది మన ముందర కొడుకు రాజ్యం వెళ్ళాలనుకో ఫలానా కొడుకు మంచిగా రాజ్యం వెళ్తానంటే మనకు తినకుండా తిన్నంత విలువ మనం మంచి పేరు చాలు తోగంటి పోతుంటే వాళ్ళు అనుకోరా ఏ ముద్రగన్న కొడుకు కలికిరాజు కొడుకు ఎంత బుద్ధివంతుడు ఎంత గుణవంతుడు అయితే కానీ కొడుకు రాజు గుణాలు ఏం వల్లే మొత్తం తల్లి గుణాలే పడ్డాయి అనుకో మంచి అయితేనేమో తల్లి గుణం అంటారు చెడైతేనేమో అయ్య గుణం పడ్డారు నీకు నువ్వు తాగు అయ్యలెక్కడ తాగుతావు తాగుతా కట్టినాడు అయ్యదా మంచి గుణం అయితే అవ గుణం ఎక్కువ నా గుణాలే పడతాయి ఎవరి గుణం అయితేందమ్మా కొడుకు గొప్పగా బతుకుతే మనకు అంతే సార్ నీ గుణం అయిన ఒక్కటే నా గుణం అయిన ఒక్కటే మన ఇద్దరు ఒకటైనా గుణం అయినా ఒక్కటే అంతే కదా కదా మన కొడుకు బడి వేయండు బడి కొడుకు అయితే అడుగుదాం అని ఇప్పుడు ఉన్నారు ధర్మ వల్ల వేరే పిల్లగాడు చక్రవర్తి మహారాజు ధర్మ వల్ల బంధు పెట్టుకొని ధన ధన బవలాల వేదికైనా రామ రామ రాఘవ రామ నాడు అవ్వరాలు చూడమ్మా వేడుగా జనా నీ కొడుకు చూస్తాను కొడుకు పౌరం పులి అనుకో పులి నా కొడుకు రారా కొడుకు కొడుకు
ఒక్క కొడుకు అని నిన్ను వల్ల పెట్టుకొని దాదుకున్నా కొడుగా నిన్ను గర్భసంచి నిండా నిన్ను కన్నా కొడుకు అందరు కోడి సంచులు కట్టారు మీరు పోను అందరు కోడి సంచులు కట్టారు వాళ్ళు పెండ దట్టలు కానీ నాకు అవసరం లేదు నాకు ఒక్క కొడుకు అని నిన్ను 15 నెలలు 15 నెలలు మొత్తం కొంచెం విను ఇట్లా అందరూ 9 నెలలే పోతారు అట్లా మొత్తం పేరు ఉంటుందా ఉంటుందా కానీ అమ్మా అయితే కానీ నీ అచ్చలకు మీరు ఇద్దరు మాట్లాడుకుంటారు కొరక నీ కొరక ఎవరైనా నవ్వులు వచ్చేట మీ మాటలు ఉంటాయి కొరక నీ కొరక మేము బాధపడతాం నా కొరకైతే మీరు బాధపడరు కొరక రాజాగారం ముట్టిందా కొరక రాజ్యవేత్త అంటే కలరాత తప్పింది కఠినంగా తప్పింది కాబట్టి ఇళ్ళలోకి అంటారు అయ్యా ఎదిగిన కొడుకున్నాడు అయ్యా కలిగా అయితే సరే పెరగలేదు ఆయన రాజ్యాంగాలు కొడుక పెత్తన ఇల్లు కొడుక నువ్వు రాజదేశం రోజులు బతుకున్నట్లేడుగా అయ్యేందుకు ఎనబడతాడు ఆ ముఖం పోస్ట్ మార్టం చేసే ఫీలింగ్ ఉన్నట్టుంటది కొడుక కాళ్ళ దగ్గర చాలా రోజులు బతికట్లేను కొడుకు తండ్రి కొడుకు బుద్ధిమంతుడు కావాలని కాబట్టి కొడుక ఉన్నప్పుడు బుద్ధిమంతుడు కావాలి రాజ్యం వెళ్తా అంటే సంబరపడాలి నా కొడుక కట్టగలిగి కానీ నేను ఎన్నుకొని నీకు పద్ధతులు నేర్పుతా కొడుక నువ్వు రాజ్యం వెళ్ళాలి బిడ్డ సరే పర్వాలేదు నాయన కొడుక నువ్వు రాజ్యదేశం ఏలాలన్నారు నువ్వు కచ్చిన కాడికి రా అయ్యో ఈ కాడికి వెళ్ళి నా పెద్దను నా కొడుకు చేతులు పెడతాను నాకెట్లా విలువ ఇచ్చారో నా కొడుకు అట్లా మీరు విలువ ఇయ్యాలి అని నువ్వు వాళ్ళకు చెప్పు నాయన నువ్వు ఎట్లా రాజ్యం వెళ్ళవు నేను గట్లా రాజ్యం వెళ్తా నువ్వు ఏ ప్రకారంగా రాజ్యం వెళ్ళా పద్ధతులు నాకు చెప్పు అదే పద్ధతి నేను రాజ్యం వెళ్తానన్నాడు రాజా కొడుకు కలిగి చక్రవర్తి రాజన్నాడు తండ్రి వడుకులిద్దరు చూడు వాళ్ళు ఇద్దరు ఇక్కడ సింహాసనం ఎలారా ఈ రాజ్యం నీది దేశం కొడక ఈ సింహాసనానికి ఈ రాజ్యాన్ని పరిపాలించు కొడక ఎండవేన వల్ల నిలదీయాలి మరి ఆకలి వచ్చిన వాళ్ళకి అన్నం పెట్టాలి ఓ తండ్రి లెక్క మనకన్నా పెద్దవాళ్ళు అయితే తండ్రి లెక్క కానీ నువ్వే మొదలు దండం పెట్టాలి నమస్కారం ఒకవేళ వాళ్ళ పెద్దవాళ్ళు దండం పెట్టి నీకు అర్థం అవుతుంది కొడక చిన్న మనోళ్ళ కంటే వాళ్ళ లెక్క 10 మంది ఎప్పుడో కొడుక 10 మంది నువ్వు గొప్ప రాజ్యం అంటే 10 మంది వాడుకోవాలి చూడరా కలికిరాజు కొడుకు చక్రవర్తి రాజు ఎంత బుద్ధిమంతుడు ఎంత జ్ఞానవంతుడు ఎంత తెలివికల్ల వాడు ఇన్నో కొద్ది రాజ్యం వెళ్తాడని లోకం వాడుకోవాలి కొడుక అందుకు హనుమంత రాజ్యం బిడ్డ కొద్ది రాజ్యం వెళ్తాడు చక్రవర్తి రాజు పండు నుంచి పోయిన దానం చేయబట్టారా కట్టకొని ఉండే కొద్ది రాజు చక్రవర్తి రాదు ఈయన సంగతి ఇక్కడ ఉండని ఆనాడు ఆ ఊళ్ళే కమ్మరి శివలింగు వద్ద ఎల్లం పోతుంది కమ్మరి శివలింగేమో కమ్మరి పండు రాదు
వడ్ల ఎల్లం పోతుకేమో వడ్ల పని రాదు మనకి సన్న పని చిన్న పని ఏ పని రాదు వడ్ల పిల్లడానికి ఈ కమ్మల పిల్లడానికి కమ్మల పని రాదు పని రాకపోతే వాళ్ళ అవ్వయ్య రాదులు ఊరైదు బర్ల గొడ్లకు జీతం వచ్చారు ఏది కమ్మరి శివలింగను వడ్ల ఎల్లం పోతున్నావు అరే కమ్మరి ఎలా పోతుంది అట్లా ఇలా పోతుంది కమ్మరి శివలింగు కమ్మరి శివలింగు భారీ గుడ్ల బర్ర కొట్టుకొని అడవి పోవద్దాం మేపుకొచ్చడానికి మనకు అవ్వయ్యరాలు కులవృత్తి పని రాక గుడ్ల బర్ర గారి జీతం వచ్చింది కాబట్టి మరి ఆకటాలు అయితే మేపుకు రావచ్చా పోదప్ప గొడ్డోడుగా తన అతాడికి వెళ్ళిపోతామా అని హరినంతా నవోదయ బరాజ రామ రామ అరే నా సత్తా నాకు లాటుకునే ఇబ్బంది ఉంది జై జై అంటాను ఇంకా వరబైలు వెళ్ళినారే రామ 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 వడవాడు వెళ్ళినారు రామ 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 వినబడతలేదా సౌండ్ అక్కడ పెట్టానా అదే సరే సరే నువ్వు మైక్ కింద ఉన్నవే అది ఎంత లేదు ఈ కాలం అంత లేదు డీజే ఇది పెట్టుకుంటారు సో సౌండ్ ఇస్తే బాగా పెట్టుకోలేదు డీజే ఎందుకు పెడతారు పల్లెకి పెట్టుకుంటారు డీజే ఎందుకు పెట్టుకోవడానికి సంబరానికి ఇవ్వడానికి అదే మైక్ కింద ఉన్నారు కాబట్టి గొడ్ల బర్ర కొట్టుకొని దబా నర్ర అడవికి వచ్చి ఆ గొడ్ల బర్ర మేపుతారు ఆ గొడ్ల బర్ర మేపుకుంటారా గొడ్ల బర్రలో వీళ్ళు మేపని గాని ఆనాడు శ్రవా ఏడుగురు యోగమునులు కమండాలు పట్టుకొని వాళ్ళు గంగా తాండకి వచ్చారు గంగా తాండకి వచ్చే ఎర్రబట్ట వగటిని పామును ఆనందించినట్టు ఇక వాళ్ళు కొడతా ఉన్నాడమ్మా వాన కొడతా ఉన్నాడమ్మా ఎర్రబట్ట వగటిని పామును ఆనందించినట్టు వాన కొడతా ఉన్నది అంత వాన పడుతుంటే ఏడుగురు యోగములు వానలు దర్శిపోయారు వాళ్ళకు బాణావతి విద్య బెంగాలీ విద్య పాలక ప్రవేశం దండి మంత్రాలు వస్తాయి కానీ వాళ్ళను ఆకట్టుకునే మంత్రం రాదు వాళ్ళకు ఏడుగురు యోగమునులకు వారు దడిచిపోయారు ఏడుగురు యోగములు అటు చూసి ఇటు చూసేలకు బర్లకాడి పోరగల చూసి బర్లకాడి పోరగలు చూస్తే వాళ్ళ బట్టలు తడవలే వాళ్ళ బట్టలు పొడుగున్నాయి ఏడుగురు యోగములు అనుకున్నారు అరే వారి మనకు బాణావతి విద్య బెంగాలీ విద్య పాలక ప్రవేశం దండి మంత్రాలు వస్తాయి మంత్రాలు అయినా మనం వాన దర్శనం బర్లకాడి పోరగాళ్ళు వాన దడవలే అంటే వాళ్ళ బట్టలు మాత్రం వాళ్ళ దగ్గర ఉన్నది అయితే ఇక్కడ కొట్టం లేదా ఓ ఇల్లు లేదా ఇరవట్లేదు లేదా ఏం లేదు ఈయన టడివెల వాళ్ళు బట్టలు నడవలేదంటే మనకన్నా దండి మంత్రకాలు వాళ్ళు దండి మంత్రకాలు అంటే వాళ్ళని వాళ్ళు ఆకట్టారు కొట్టే వాళ్ళని ఆకట్టినాడు మనకన్నా దండి వాళ్ళ మనకంటే దండి వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర పోయి వాళ్ళని ఆకట్టుకునే మంత్రమాన్ని నేర్చుకోవాలి బట్టలను మంత్రమాన్ని నేర్చుకోవాలి బట్టలు మంత్రమాన్ని నేర్చుకోవాలి మనం ఎవరైనా అనుకుంటారు శాస్త్రం వచ్చిన వాళ్ళు ఏమో ఇంకో శాస్త్రం నేర్చుకోవాలనుకుంటారు కథ చెప్పడం అనుకుంటారు కొత్త కథ సృష్టించాలరా కొత్త కథ నేర్చుకోవాలని ఎవరికైనా ఆపచ్చన ఉంటుంది కదా అలా మనం కట్టనే వాళ్ళ బట్టల మంత్రం మనం నేర్చుకుందాం అందరు ఏడుగురు యోగములైన బాల వేడి గంటల్లో అదే గొడ్ల దగ్గరికి ఎందుకు కొట్టాలి మీ ఊళ్ళో దున్నపోతులు ఒక దున్నపోతు ఉంటే చచ్చిపోయింది ఏంది ఒక దున్నపోతు ఊళ్ళో చచ్చిపోయింది ఏ సాపోతే ఏం చెప్తుంది కేసీఆర్ అన్నప్పుడు దళిత బంధాన్ని ఎవరు అయితే దళిత బంధు బర్ల గురించి దళిత బంధు బర్లని ఇచ్చిండు మరి ఇచ్చిన నాలుగు దున్నపోతులు కదా అన్ని బర్రె ఇచ్చిండు నువ్వు గొడ్డ వరకు కాల్చుకుంటున్నారా అసలు యోగములు దబా దబా దబా
పిల్లగాళ్ళు పెట్టుకొచ్చారు. అరే బాలారా, ఎవరయ్యా మీరు ఇంతకు? మేము 7 యోగమనడం. నీ పేరు పేరు వడ్డలు. మేము అట్లా ఎలంబోతు. అరే నీ పేరేం పేరు? అబ్బా వీడు కొనికాడ కూర్చుంటావు. మొత్తం ముఖం అంతా మాడిపోయి వండేసి వీడు కమరంటే వాడు కమరం లెక్క ఉన్నాడు. లెక్క ఉన్నాడు. మాట మీరు బర్ల కట్టారు మరి బిడ్డలారా. మరి నువ్వు వడ్ల పని రాదా? మాకు వడ్ల కులవృత్తి మాకు పని రాకనే మా అవయరాలు గొడ్ల బరకడి జీతం వచ్చిన కమ్మరి పని రాదు. కమ్మరి పని రాదు, నాకు వడ్ల పని రాదు. కానీ మేము ఎందుకో మీ దగ్గర రాలే. మేము 7 యోగమున గంగా స్థానికి వచ్చినాం. ఇంత పట్ట వగటి పావన ఆడిసేట్టు వాన కొట్టింది. ఈ వానకు మేము దడిచినాం కానీ మీ బట్టలు దడవలే. మీ బట్టలు దడని మాత్రం ఏందో మాకు నేర్పాలి. మీరు ఏది మా బట్టలు దడని మంత్రం మీకు నేర్పాలి. మా బాలవతి విద్య, బెంగాల్ విద్య, పాలకే ప్రవేశం తండ్రి మంత్రాలు వస్తాయి. కానీ ఇదొక్క మంత్రం మాకు రాదు. బట్టలు మంత్రం నేర్పాలి. అంతే కాదు. నువ్వేంటో గిట్టేదా? నీ చిట్టాటనా? ఒక మాటరా, వాళ్ళు సప్తమునుడు యోగములు వాళ్ళు దండి దండి మంత్రాలు వస్తాయట. ఆ మంత్రాలతోటి కొట్టేవాళ్ళని ఆకట్టలేకపోయారట. వాళ్ళకు బట్టలు మాత్రంగా ఉన్నట. మొదలు మన మంత్రం వాళ్ళ మంత్రాలు నేర్చుకున్నాకనే మన మంత్రం ఇంకా తిరిగి చెప్పాలి. అయ్యా యోగమునుడారా, కానీ ఒక మాట, మొదలు మీ మంత్రాలు మాకు నేర్పురి, ఇంకా తిరిగి మా బట్టలను మాత్రం మీకు నేర్పు. అరే మా దగ్గర ఉన్నాయి చాలా మంత్రాలు, మీ దగ్గర ఉన్నది ఒక్కటే మంత్రం. కానీ ముందుగా మీరు నేర్పుర్రి, తర్వాత మేము నేర్పు. అక్కడ మీద మా దగ్గర మీ వచ్చిన, మీ దగ్గరికి మీ వచ్చిన, మా దగ్గర మీరు వచ్చిరా. అక్కడ నాదే. ఇప్పుడు మనకు 10,000 రూపాయలు కావాలి. 10,000 రూపాయలు మనకు అవసరం అంటే మనం పోయి అయ్యా 10,000 అని అడుగుతామా? వాళ్ళు వచ్చి కావాలని బిడ్డ ఇస్తారా 10,000? మనం పోయి అడుగుతాం కావాలని. అంతే కదా. అంటే ఇప్పుడు మా అక్కర వచ్చి మా దగ్గరికి వచ్చారు కాబట్టి అక్కడ మీది కాబట్టి మొదలు మీ మాత్రం నాకు నేర్పురి, వెనక తిరిగి మాత్రం నీకు నేర్పుతా. అరే అంతే. సరే మీ బట్టలను మాత్రం మాకు కావాలి. సరే బిడ్డ చెప్తా పాట.